వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఐపీఎల్ 2024లో మెరుగైన ప్రదర్శన చేసిన రెండు అత్యుత్తమ జట్లు ఫైనల్కు చేరాయి. టోర్నీ ఆసాంతో అద్భుత ప్రదర్శన చేసి కోల్కతా నైట్ రైడర్స్ టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫైయర్ 1లో సన్ రైజర్స్ను ఓడించి ఫైనల్కు చేరింది. ఇక విధ్వంసకర బ్యాటింగ్తో ఈ సీజన్లో రికార్డుల బదులు కొట్టింది సన్ రైజర్స్. పాయింట్ల పట్టికను రెండో స్థానంతో ముగించింది. క్వాలిఫైర్ 1లో ఓడినప్పటికీ క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్కు చేరింది. ఊహించని అనేక మలుపుల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తక్కువ స్కోరుతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడిస్తుందా లేదా అనుమానాలను పటాపంచలు చేస్తూ ఫైనల్లోకి చేరింది. ఇక ఈ సీజన్లో పవర్ హిట్టింగ్ తో రికార్డు స్కోర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తొలిసారి తమ స్పిన్ బౌలింగ్ ప్రతాపాన్ని చూపెట్టింది. ఇన్నాళ్లు ఓపెనర్గా పవర్ఫుల్ షాట్లతో ఎరగదీసిన అభిషేక్ శర్మ ఈసారి బాల్తో మ్యాజిక్ చేశాడు. మరో స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ కూడా చెలరేగడంతో చెపాక్ పిచ్పై రాజస్థాన్ రాయల్స్ మైండ్ బ్లాక్ అయింది. సవాలు విసిరిన వికెట్పై క్లాసెన్ పోరాటం, రాహుల్ త్రిపాఠి మెరుపులతో చేసిన 175 స్కోర్ను అద్భుతంగా కాపాడుకున్న హైదరాబాద్ 6 ఏండ్ల గ్యాప్ తర్వాత ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్లో రెండోసారి విజేతగా నిలిచేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ మరొక అడుగు దూరంలో నిలిచింది. మెగా లీగ్లో హైదరాబాద్ మూడోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. క్వాలిఫైర్ 1తో తడబడిన రెండో ప్రయత్నంలో మాత్రం ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో అదరకొట్టింది. హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది 4వసారి. 2009, 2016లో టైటిల్ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడింది. ఇందులో 3 సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటరే హైదరాబాద్ జట్టుకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇంతకు ముందు 2009లో గిల్ క్రిస్ట్, 2016లో వార్నర్ కప్పుని అందించగా ఇప్పుడు సన్ రైజర్స్ కు సారథిగా కమిన్స్ ఉన్నాడు. ఈ టోర్నీలో హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ల విజయాన్ని చూసుకున్నట్లయితే మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 31 పరుగుల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 4వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. 5వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. 6వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 25 రన్స్ తేడాతో చిత్తు చేసింది.
ఇక 7వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 67 పరుగుల తేడాతో గెలుపొందింది. 8వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. 9వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. 10వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను 1 పరుగు తేడాతో ఓడించింది. 11వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 12వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 13వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ లో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక 14వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో కేకేఆర్ సన్ రైజర్స్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగగా ఇందులో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. ఫైనల్కు చేరిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఐపీఎల్ 10వ సీజన్ ఫైనల్ ఘట్టానికి చేరుకుంది. ఇవాళ చెన్నై వేదికగా తలపడనున్నాయి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇవాళ రాత్రి 7:30 గంటలకు చెన్నై చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇవి మనం మసప్టాక్ గ్రౌండ్లో ఉన్నాం. దీనిపై మరింత సమాచారం మన క్రికెట్ అభిమానులను తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. ఆదినారాయణ నా పేరు. ఇవాళ సన్ రైజర్స్ మన హైదరాబాద్ మ్యాచ్ చెపాక్లో ఆడుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఎలా ఉంది? రెండు టీములు బాగానే గట్టిగా ఉన్నాయి, కానీ సన్ రైజర్స్ బాగా ఆడుతుంది. ఎందుకంటే హెడ్ మిగతా అభిషేక్ శర్మ అంతా చాలామంది గట్టిగా ప్లేయర్స్ బాగా స్ట్రాంగ్ అయినారు కాబట్టి హైదరాబాద్ మీదే అవుతుంది. కానీ కోల్కతాను కూడా అంత లైట్గా తీసుకోకూడదు. కోల్కతా ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు, కానీ హైదరాబాద్ అభిమానులు కాబట్టి కంపల్సరీ హైదరాబాదే గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే లీగ్లో కోల్కతాపై మనం 2 సార్లు ఓడిపోయాం. ఈసారి గెలుస్తుందని మీరు అంచనా వేయగలుగుతున్నారు? లేదు, ఖచ్చితంగా ఈసారి రివెంజ్ తీసుకుంటుంది, ఖచ్చితంగా 100% గెలుస్తుంది. ఇప్పటికే రికార్డ్ సెట్టర్గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు చెపాక్ స్టేడియం అనుకూలిస్తుందా లేదా దీనిపై అభిప్రాయం తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి. నమస్తే, నా పేరు రవిప్రసాద్. చెప్పండి. ఈరోజు జరుగుతున్న మ్యాచ్ చెన్నైలో అంటే సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. డెఫినెట్గా కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఫేవరెట్గా దిగుతుంది బరిలోకి. సో ఇప్పుడు ఆడబోయే పిచ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ పిచ్, అంటే కంపేర్ టు లాస్ట్ మ్యాచ్ ఏదైతే ఆడిందో అది కొంచెం స్లో పిచ్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం ఫాస్ట్ పిచ్ అంటే మేబీ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే తప్పకుండా 250+ రన్స్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు విజయం సాధించబోతుంది. అందరూ ఇంట్లో సండే కదా మంచిగా ఎంజాయ్ చేయండి, మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు చేసుకొని మందు దావతులు చేసుకొని హైదరాబాద్ని విజయం ఎంజాయ్ చేయండి అందరూ. హైదరాబాద్ ఫైనల్కి వెళ్ళడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది, తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇవాళ ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుంది అనే దానిపై తీవ్ర ఆసక్తిగా ఉంది. దీనిపై ఏమంటారు? సో మీ పేరు చెప్పండి. నా పేరు సికందర్ అండి. ఇది మసప్ ట్యాంక్ క్రికెట్ గ్రౌండ్. అందరు సండే ఇక్కడ వచ్చి మ్యాచ్ ఆడుతుంటాం. ఈరోజు స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ రెండు స్ట్రాంగెస్ట్ టీమ్ ఆఫ్ ది సీజన్ ఇప్పుడు తలబడుతున్నాయి. ఈరోజు ఈ చపాక్ స్టేడియం గురించి లాస్ట్ టైం చపాక్లో కూడా చూశారు మీరు, ఎంత ఎంత టఫ్గా పిచ్ ఉందో. కానీ ఈసారి పిచ్ మారిందంట. ఇది చాలా మంచి బ్యాటింగ్ పిచ్ ఈసారి. ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 250 రన్స్, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250 రన్స్ ఖచ్చితంగా చేరుతుంది. సో మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాదే గెలుస్తుందని ఆశిస్తున్నాము. సార్లు కోల్కతాపై మనం ఓడిపోయాం, ఈసారి గెలుస్తామని ఆశాభావం మీరు వ్యక్తం చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 4 రన్స్లో ఓడిపోయినామండి మనం లాస్ట్ బాల్లో. ఖచ్చితంగా అదే రిపీట్ అయ్యి ఈసారి క్యూమిన్స్ వచ్చేసి లాస్ట్ బాల్లో 6 కొడతాడని ఆశిస్తున్నామండి. హైదరాబాద్ ఫైనల్ చేరిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్నది సర్వత ఆసక్తి నెలకొంది. దీనిపై బ్రో మీ పేరు చెప్పండి. నా పేరు రాజేష్. నా పేరు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కలకత్తా నైట్ రైడర్స్ గెలిచింది ఈరోజు. ఎవరికి మ్యాచ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? 100% అయితే కలకత్తా నైట్ రైడర్స్ విన్ ఛాన్స్ ఉంది. ఎందుకు గెలుస్తారు? ఎందుకంటే ఆ టీంలో ప్రతి బలహీనాలు బాగానే ఉన్నాయి. బ్యాటింగ్లో అయినా బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది. పిచ్ సహకరిస్తుంది అంటారా? 100% సహకరిస్తుంది. ఈరోజు కలకత్తా నైట్ రైడర్స్ టాస్ విన్ అయ్యి ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్కి వాతావరణం అనుకూలించకపోతే ఎలా అనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే బీసీసీఐ ఇప్పటికే రిజర్వ్ డేని ప్రకటించింది. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఆగిపోతే మరుసటి రోజున అక్కడ నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ జరగకపోతే లీగ్లో పాయింట్ల పట్టికలో టాప్గా ఉన్న కేకేఆర్ను విజేతగా ప్రకటించనున్నారు. ఇక క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ను 36 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించి ఫైనల్ బెర్త్కైతే ఖరారు చేసుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ 10 గెలుపొందింది. 14 మ్యాచ్ల్లో సన్ రైజర్స్
8 విజయం సాధించింది. రెండు జట్లు కూడా విజయంతో లీగ్ నైతే ముగించాలని పట్టుదలతో ఉన్నాయి. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు 17వ ఎడిషనల్ విజేతగా అయితే నిలవనుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది.